రేపు 8వ తారీఖు జరగబోయే ముద్రాజుల ఆత్మగౌరవ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి 12,274 గ్రామాల నుంచి ముద్రాజు స్వాములు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఇళ్లకు దానం చేసి తన జాతి ఆత్మగౌరవం కోసం, తన బిడ్డ రాజకీయ అభివృద్ధి కోసం, తన కొడుకు చదువు కోసం, తన వచ్చే తరాల స్ఫూర్తి కోసం అందరూ జెండా పునాలు వేసుకొని శక్తి సంఘటన పెట్టుకొని లక్షలాదిగా తరలి వచ్చి మీరంతా మాకంతా నినాదాన్ని ఎత్తుకొని ఈ రాష్ట్ర పాలకుడైనా బీసీల గొడవైనా ముద్రాల గొడవైనా కేసీఆర్ బంద పెట్టాలని అవసరం అని చెప్పి సందర్భంగా తెలుసా ఉన్నాను. బిడా కేసీఆర్ మా ఓట్లతో ప్రజలకి గత 9 సంవత్సరాలుగా నిరంకుశ పాలనతో సామాన్య జనానికి అందుబాటులో లేకుండా కేవలం పెద్దంగా కలుషంలో నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో 52 లక్షల పైసలున్నటువంటి ముద్రాలకు ఒక్క శాసనసభ సీటు ఇవ్వకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే రేపు లక్షలాది మంది వచ్చి నిన్ను ఓట్మని ఆయుధంతో రాజకీయంగా బంద పెట్టకపోతే మా వారి మృదులాల చైతన్యంతో నిన్ను కలిపి పెట్టకపోతే మేము మృదాలను కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిడా ఇప్పటికైనా కాదు కలిసి మృదులాలు కాదు బిడ్డలకు జనాభా గణాంక ప్రకారం సీట్లు కేటాయించకపోతే అసెంబ్లీ పార్లమెంటు సీట్లలో మా వారు రాజకీయ పార్టీలో చైతన్యవంతుగా అనేక మంది అనేక పార్టీల జెండాలు మోసి పునాలు కాయలు మోసి తెలంగాణ ముఖ్యంగా అందరికీ పోలీసు మొదలుపెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన కానీ కొంతమంది